హాయ్ అండి, గోంగూరకాయలు జామ్ చేసుకుందాం. ఇవి చాలామంది వేస్ట్గా పడేస్తూ ఉంటారు గోంగూరకాయలని. వీటితో జామ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వీటిని శుభ్రంగా కడుక్కుంటున్నాం. ఇప్పుడు శుభ్రం చేసుకునే కాయలో కొంచెం వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుందాం. ఇలా మెత్తగా ఉడకపెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత ఇంకా కొంచెం ఉడకాలి అని అన్నప్పుడు సరిపడా పంచదార వేసుకోవాలి. చూసారండి, ఇందులో మనం ఎటువంటి కలర్ యాడ్ చేయలేదు. అదే ఒరిజినల్ కానీ ఆ గోంగూర కాయలకు ఉన్న కలరే. చక్కగా కలర్ వచ్చినాయి. చూడండి చక్కగా ఎంత రెడ్గా ఎంత బాగుందో కలరు. తిప్పుతూనే ఉండాలి. మనం షుగర్ వేసిన తర్వాత జామ్ రెడీ అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలండి. మనం అలా కలుపుకుంటూ ఉంటే అవే మెత్తగా అయిపోతాయండి. ఎటువంటి హ్యాండ్ బ్లెండర్ అవసరం లేదు. మనం మిక్సీలో కూడా ఏ అవసరం లేదండి. గట్టితో మనం ఇలా కలుపుతూ ఉంటే అవి మెత్తగా అయిపోతాయి. ఇది పుల్ల గోంగూర అంటారు కదండి, ఎర్రగా ఉంటుంది. ఆ గోంగూర కాయలండి. మీకు మామూలు పులుపు లేని గోంగూర ఉంటుంది కదా, ఆ కాయలేమో గ్రీన్ కలర్లో ఉంటాయి. అది చేసుకుంటే గ్రీన్ కలర్లో వస్తుంది జామ్ మీకు. ఈలోగా మనం 2 లాలిక్కాయలను చెదకొట్టి ఇలా పొడి చేసుకుందాం. సరిపోతుందండి. ఇలాగా చూడండి ఎలా దగ్గర పడింది. ఇంకొంచెం దగ్గర పడాలి. ఇప్పుడు యాలకుల పొడి వేసుకోవాలండి. యాలకుల పొడి వేసిన తర్వాత కొంచెం సేపు ఒక్క నిమిషం బాగా కలుపుకోవాలి. చూడండి రెడీ అయిపోయింది మన గోంగూరకాయల జామ్. అంతేనండి, బ్రెడ్ మీద పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.